తెలంగాణ శ్రీరెడ్డికి సంబంధించి సోషల్ మీడియా వేదికగా అసభ్యకర పోస్టులు పెట్టిన వ్యవహారంలో నమోదైన కేసుల్లో అరెస్ట్ నుంచి హైకోర్టు రక్షణ కల్పించింది. చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మంత్రుల మీద అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ పోలీస్ స్టేషన్లో నమోదైన 6 కేసుల్లో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ శ్రీరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ మీద సోమవారం హైకోర్టు విచారణ జరిపింది. చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ బెయిలబుల్ స్వభావం ఉన్నవి కావడంతో శ్రీరెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కి విచారణ అర్హత లేదని స్పష్టం చేస్తూ వ్యాజ్యాన్ని కొట్టేసింది. విశాఖ పోలీసులు నమోదు చేసిన కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేసిన కోర్టు పలు షరతులు విధించింది. 10,000 రూపాయలతో 2 పూచికత్తులు సమర్పించాలని ఆదేశించింది. అట్లా కర్నూలు 2 టౌన్, కృష్ణా జిల్లా గుడివాడ 1 టౌన్, విజయనగరం జిల్లా నెల్లిమర్ల ఠాణాల్లో నమోదైన కేసుల్లో పోలీసులు నమోదు చేసిన సెక్షన్లన్నీ 7 ఏళ్లలోపు శిక్షకు వీలున్నవని గుర్తు చేస్తూ మరోవైపు గత ఏడాది నవంబర్ 13న అనకాపల్లి పట్టణ ఠాణా పోలీసులు నమోదు చేసిన కేసు విచారణ సందర్భంగా అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సాయి రోహిత్ పిటిషనర్ అసభ్యకర భాష వాడారని రికార్డులు కోర్టు ముందు ఉంచుతామని చెప్పారు. కాబట్టి పిటిషన్ తరపు న్యాయవాది ఎనకోలు వెంకటేశ్వరరావు అది స్పందిస్తూ పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత పిటిషనర్ ఎట్లాంటి పోస్టులు పెట్టడం లేదని గుర్తు చేసినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఆమెకి ముందస్తు బెయిల్ లభించినట్టయింది. అరెస్టు చేయకుండా స్టే వచ్చింది.